అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎత్తుమలలో కూరగాయ నారు పెంపకం మెలకువలు, కొత్తగా ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించే రైతులకు సూచనలు, వరిలో కాండం తొలుచు పురుగు సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రధాన ఆహార పంటైన వరి సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. వరి నాశించే ఉల్లికోడు, సుడిదోమల నివారణ గురించి నిన్నటి అన్నదాతలో చూశాం కదా. వరి నాశించే మరో ప్రధానమైన పురుగు కాండం తొలుచు పురుగు. నారుమడి దశ నుంచే ఆశించే ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం తప్పనిసరి. ఖరీఫ్ వరిలో కాండం తొలుచు పురుగు నష్టం, నివారణ చర్యల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. కాండం తొలిచే పురుగు, దీనినే మొగి పురుగు అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క మొగి పురుగు రెక్కల పురుగులు పసుపు రంగులో కానీ ఎండుగడ్డి రంగులో కానీ మనకు కనిపిస్తాయి. ముందు రెక్కలపై నల్లటి మచ్చ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క తల్లి రెక్కల పురుగులు ఆకుల చివర్ల మీద గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది. గుడ్లను కూడా సముదాయాలుగా పెట్టడం అనేది జరుగుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కాండం లోపలికి వెళ్ళిపోయి కత్తిరించడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఎట్లా గుర్తించాలంటే ముఖ్యంగా ఆకుల చివర్లలో కానీ కాండం మీద కానీ గుడ్ల సముదాయాలు కనిపిస్తాయి. మనకి పిలక దశలో మొవ్వు చనిపోవడం, అట్లాగే పూత దశలో తెల్లకంకులు ఏర్పడడం అనేది దీనివల్ల కలిగే నష్ట లక్షణాలు. ముఖ్యంగా పోషక యాజమాన్యం సరిగా లేనప్పుడు, సరిగా పోషకాలు అందించినట్లయితే కూడా మొగి పురుగు అనేది ఎక్కువగా ఆశించి అనేది నష్టం చేస్తుంది. దీని నివారణ చర్యలు చూసినట్లయితే ముఖ్యంగా అంతకుముందు పంట అవశేషాలు మనకు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతకుముందు పంట కూడా భూమికి దగ్గరగా కోసినట్లయితే కూడా కొంతవరకు దాన్ని అరికట్టవచ్చు. నారుమడిలో అయితే కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాములు అప్లై చేసుకోవాలి. అట్లాగే పిలక దశలో కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, లేదంటే కాటపైటక్లోరైన్ మందు ఎకరానికి 8 కిలోలు గుళికలు, లేదంటే క్లోరంట నిలిపిన అనే గుళికలు ఎకరానికి 4 కిలోలు బురద పదంలో చల్లుకోవాలి. అప్పటికి కూడా మనకి పురుగు ఉధృతి గమనించినట్లయితే కాటపైటక్లోరైన్ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కానీ, ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేసుకోవచ్చు. పూత దశ కంటే ముందు కూడా మనకి చిరుపొట్ట దశలో రెక్కల పురుగులు ఎగురుతున్నట్లు కానీ, గుడ్ల సముదాయాలు కానీ గమనించినట్లయితే క్లోరంట నిలిపిన అనే మందు 0.3 మిల్లీలీటర్లు, అట్లాగే కాటపైటక్లోరైన్ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క మొగి పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా లింగాకర్ష బుట్టలు అనేవి దొరుకుతాయి కాబట్టి అవి ఎకరానికి 3 నుంచి 4 పెట్టుకుని కూడా మనకి ఈ యొక్క మొగి పురుగు ఉధృతిని గమనించి దాన్ని బట్టి మనము సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవచ్చు. ఈ సస్యరక్షణ మందులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ఎండగా ఉన్నప్పుడు ఈ యొక్క సస్యరక్షణ చర్యలు అనేది వాడకూడదు. గుళికలు వాడేటప్పుడు ఏంటంటే మనకి బురద పదంలో ఈ యొక్క గుళికలు అనేది వాడుకోవాలి. సో ఈ విధంగా కొన్ని మనకి సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే ఈ యొక్క ప్రధానమైన పురుగులు తక్కువగా ఆశించినట్టు చేసి మనం పంటను మంచిగా కాపాడి అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రతినిత్యం రైతుకు ఆదాయాన్నిచ్చేవి నిత్యావసరాలైన కూరగాయలు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ కూరగాయల సాగుకు సన్నద్ధమవుతున్నారు రైతులు. సాధారణంగా కూరగాయ నార్లను రైతులు చదును మల్లలో పోయటం పరిపాటి. ఇలా నారును పెంచడం వల్ల అధిక వర్షాలకు నారు మునిగిపోయి కుళ్ళు తెగుళ్లతో పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అలా కాక నారును ఎత్తుమళ్ల విధానంలో పెంచితే నారుకుళ్ళు సమస్యలు తగ్గుతాయి. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా ఎత్తుమళ్లలో నారు పెంపక విధానం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఎత్తైన నార్మల్ కానీ లేదా ప్రోట్రే పద్ధతిలో నారుని షేడ్ నెట్లో పెంచుకొని వేసుకోమంటున్నాం. కానీ గ్రామ స్థాయిలో, రైతు స్థాయిలో ఈ ప్రోట్రేలు, నర్సరీ, ఈ షేడ్ నెట్లు పెట్టడం అనేది అంత అవకాశం ఉండదు. కాకపోతే వాళ్ళ స్థాయిలోనే ఎత్తైన నారుమడులు తయారు చేసుకొని ఈ కూరగాయల నారు పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల చాలా లాభాలు. ఒకటి, నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినా కానీ నీరు నిలవకుండా ఉంటుంది. కాబట్టి ఇలాగ ఎత్తైన నారుమడిలో నారు పెంపకానికి రైతులు ప్రయత్నం చేయాలి. ఇది పద్ధతి ఏంటంటే, మనం ఎక్కడైతే నారుమడి వేస్తామో సారవంతమైనటువంటి నేల ఉండే దగ్గర ఇసుక గరప నేలల్లో కనుక ఈ నారుమడిని పెంచుకుంటే ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనికి చేయాల్సిందల్లా మనం ఎంత విస్తీర్ణంలో నారుమడి వేయాలనుకుంటున్నామో ఆ ప్రాంతాన్ని బెడ్స్ రూపంలో ఎత్తైన నారుమడులుగా తయారు చేయాలి. దానికి ఏంటంటే, బెడ్లు తయారు చేసే ప్రాంతాన్ని వేసవిలో 1, 2 సార్లు 3 సార్లు బాగా కలిగి దున్నేస్తారు. తర్వాత మడి ఎత్తుగా రావడానికి సింపుల్ ఏంటంటే, 1 మీటర్ వెడల్పులో నాగలతో దున్నేయటం కానీ లేదంటే పారలతో కాలువలు చేస్తారు. ఆ కాలువలు చేసి ఆ మట్టి అంతటిని కూడా లోపల వైపు ఉన్నటువంటి ఏ ప్రాంతాన్ని అయితే మనం ఎత్తు చేయాలనుకుంటున్నాం ఆ ప్రాంతం వైపు మట్టేస్తారు. దీనివల్ల చుట్టూ కాలువ వచ్చేస్తుంది, నారుమడి ప్రాంతం మాత్రం ఎత్తుగా కనిపిస్తుంది. అలా తయారు చేసుకున్న ప్రాంతాన్ని మళ్ళీ వీలైతే సేంద్రియ ఎరువు కానీ వర్మి కంపోస్ట్ వేసి బాగా కలిగిపెట్టి, అంటే బెడ్డలు ఏమీ లేకుండా నున్నని బాగా దుక్కి బాగా వచ్చేటట్టు మనం తయారు చేసుకుంటాం. ఇలా చేసి చదును చేస్తాం. 10 సెంటీమీటర్ల దూరానికి 1 అంగుళం లోతు కాలు వచ్చే విధంగా చిన్న కట్టెతో కానీ లేకపోతే ఏదైనా పరికరంతో మనం ప్రతి 10 సెంటీమీటర్లకి అంగుళం లోతు కాలు వచ్చే విధంగా గీతలు గీసుకోవాలి. తర్వాత మనం ఎంపిక చేసుకున్న విత్తనాలని ఈ పురుగు మందులతో కానీ, తెగులు మందులతో కానీ, లేదంటే జీవశిలీంద్ర నాశనంతో విత్తన శుద్ధి చేసుకొని ఆ విత్తనానికి మళ్ళొక 50% వరకు మెత్తని ఇసుక కానీ లేకపోతే మెత్తని మట్టిని కానీ కలిపి మనం చేసుకున్న కాలువల్లో పల్చగా విత్తనాలు పడేటట్టు వేసుకోవాలి. అలా విత్తనాలు వేసిన తర్వాత దానిపైన మెత్తని మట్టిని కానీ, మెత్తని ఇసుక కానీ లేదా వర్మి కంపోస్ట్ వేసి చదును చేసేయాలి. అలా విత్తనాలు వేసిన తర్వాత దాని మీద వరిగడ్డి కానీ లేదంటే ఈ మొక్కజొన్న చొప్ప కానీ ఏదైనా పైన ఒక పల్చటి పొరలాగా మల్చింగ్లా కప్పేస్తాం. అలా వేసిన తర్వాత విత్తనం మొలకెత్తడానికి కావాల్సిన నీటిని ఉదయం సాయంత్రం చిలకరించుకుంటూ ఒక 4-5 రోజులు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్పటికి 4వ రోజుకి విత్తనం మొలకెత్తేస్తుంది. అదేవిధంగా మనం ఖరీఫ్లో వేసిన నారు కాబట్టి అధిక వర్షాలు కూడా పడుతుంటాయి అప్పుడప్పుడు. దీనికోసం ఏం చేయాలంటే, మనం నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ ఎక్కడైతే నారుమడులు వేసామో దాన్ని రోజ్ క్యాన్ సహాయంతో ఈ వేర్లు అంటే మొక్కల తాలూకా కాండము, వేర్లు, మొక్క బాగా తడిచే విధంగా ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని మనం కనుక డ్రెంచింగ్ అంటాం, నీరు పోస్తే అక్కడ శిలీంద్ర తెగుళ్ళు అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అదేవిధంగా ఇక్కడ చీడపీడలు, పురుగులు ఏవైనా వస్తే మనకు వేప నూనె అయితే 1500 ppm వేప నూనె అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవడం. దానివల్ల పురుగులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇక పోషక యాజమాన్యంలో భాగంగా ఏం చేయాలంటే, ఈ 319 లేదా 13-0-45 కానీ ఏదైనా కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు మనకి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి ఎలాంటి ధాతు లోపాలు లేకుండా ఆరోగ్యం పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే, మీరు ఖరీఫ్ పంటకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి పల్లెం పద్ధతిలో కాకుండా ఎత్తైన నారుమడి పద్ధతిలో కనుక కూరగాయలు నారు కనుక పెంచుకుంటే అన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి నారుని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఎత్తైన నారుమడులలో కూరగాయల నారు పెంపకాన్ని అలవాటు చేసుకోవాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను. నేటికి 60% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న మన దేశంలో సాగు రంగం గాడి తప్పుతోంది. విచ్చలవిడిగా రసాయనాల వాడకంతో తాత్కాలికంగా దిగుబడులు పెరుగుతున్నా దీర్ఘకాలంలో మాత్రం ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి. భూమి జవసత్వాలు కోల్పోయి చౌడుబారుతోంది. పంటల్లో మిత్రజీవులు చనిపోయి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది.
చీడ పురుగులు రసాయన మందులకు నిరోధక శక్తిని పెంచుకుంటున్నాయి. పంట ఉత్పత్తులు సైతం విషతుల్యంగా మారుతున్న దుష్పరిణామాల దృష్ట్యా అందరి దృష్టి సేంద్రియ వ్యవసాయం వైపుకు మళ్లుతోంది. ఈ విధానంలో దేశీ విత్తన రకాలను ఎంపిక చేసుకొని ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతులను ఆచరణలో పెట్టడం ద్వారా నాణ్యమైన ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను పొందవచ్చంటూ కొత్తగా ప్రకృతి సేద్యం ప్రారంభించాలనుకునే రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం మృత్తికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్రారెడ్డి. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ప్రకృతిలో భాగంగా మనం ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించే విధానాన్ని ప్రకృతి వ్యవసాయం అని అంటాము. వీటిలో ఏ హెర్బిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ మరియు ఇతర ఎలాంటి జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ కానీ లేకుండా పండించే వ్యవసాయ పద్ధతి. మామూలుగా సీడ్ ట్రీట్మెంట్ కోసం మనము వివిధ రకాల కెమికల్స్ వాడే బదులు ఈ ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం వాడతాము. ఈ బీజామృతం వాడడం వల్ల ఫంగస్ డిసీజెస్ కానీ లేకపోతే సాయిల్ బాండ్ డిసీజెస్ కానీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం ఫెర్టిలైజర్స్ బదులు దీంట్లో జీవామృతం వాడతాము. జీవామృతం 2 రకాలు, ఒకటి ద్రవ జీవామృతము, రెండవది ఘన జీవామృతము. ఈ జీవామృతంలో మైక్రో ఆర్గానిజమ్స్, బెల్లము, పల్స్ ఫ్లోర్, ఆవు పేడ, ఎర్రమన్ను ఇట్లాంటివి కలుపుకొని సుమారుగా ఒక 6 రోజుల పాటు తయారు చేసిన తర్వాత పొలానికి వాడతారు. ఈ 200 లీటర్లు ఒక ఎకరానికి ఒకసారి చొప్పున వాడాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్య కారకం ఏంటంటే దీంట్లో మల్చింగ్. ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి కలుపు మందు వాడకుండా ఉండడం అతిపెద్ద సమస్య. అయితే ఈ కలుపు సమస్యను నివారించుకోవడానికి మల్చింగ్ అనేది సాధ్యమవుతుంది. మల్చింగ్ అనేది దాదాపు 2-3 రకాలుగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వాడచ్చు. ఒకటి లైవ్ మల్చింగ్, అనగా మన వరుసల మధ్యలో ఆకుకూరలు వేసి వీడ్స్కి కాంపిటీషన్ ద్వారా వీడ్స్ పెరగకుండా ఆకుకూరలు పెంచుకొని వాటిని రెండవ ఆదాయంగా మనం దీన్ని చూసుకోవచ్చు. రెండవది, మన దగ్గర ఎండాకులు కానీ లేకుంటే కొబ్బరి ఆకులు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా వాటిని సన్నగా చాప్ చేసుకొని వరుసల మధ్య వేసుకున్నట్లయితే వరుసల మధ్యలో ఉండేటువంటి కలుపు రాకుండా చేసుకోవచ్చు. దీని ద్వారా ఇంకొక ప్రయోజనం ఏంటంటే నీరు ఆవిరి కాకుండా నీటిని సమగ్రంగా వినియోగించుకొని మరియు మొక్క వేర్లకు గాలి కూడా సరిగ్గా సోకే విధంగా ఇది పనిచేస్తుంది. నీటిని ఎలా వాడుకోవాలి ఈ ప్రకృతి వ్యవసాయంలో అనేదాన్ని మనము వ్యాప్సా అని అంటాము. 4వ అతి ముఖ్యమైన కారకం. నీటిని భూమి సరిగ్గా పీల్చుకునేటువంటి కండిషన్లో మాత్రమే పెట్టగలిగేదాన్ని వ్యాప్సా అంటాము. ఇలా వ్యాప్సా కండిషన్లో ఉంచడం వలన వేరుకు కావాల్సినటువంటి నీటితో పాటు గాలి కూడా సరిగ్గా సోకి మొక్క యొక్క ఫిజియోలాజికల్ గ్రోత్ అని అంటాము, అది బాగా జరిగి మొక్క ఏపుగా పెరగడానికి వీలవుతుంది. ఇవే కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటి? ఒకటోది, ఎండాకాలంలో ఎటువంటి సూర్యరశ్మి డైరెక్ట్గా భూమికి తగలకుండా PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, అంటే ఎండాకాలంలోనే వర్షం వచ్చే ముందరే ఈ రకరకాలైనటువంటి సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ను అన్నీ మిక్స్ చేసుకొని ప్రధాన పంట వేసుకుని ఒక 30 నుంచి 40 రోజుల ముందరే వాటిని చల్లుకొని సగం మొక్కలకు ఫ్లవరింగ్ వచ్చిన టైంలో వాటిని కలేదునగలిగితే నెక్స్ట్ వేసే ప్రధాన పంటకు అది అన్ని పోషకాలను సరైన సమయంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఎండాకాలంలో సేంద్రియ కర్బనము ఆవిరి కాకుండా మరియు ఇతర పోషకాలు భూమిలో అలాగే ఉండడానికి ఉపయోగపడుతుంది. మూడవది, వర్షం వచ్చిన టైంలో అధిక పోషకాలు కలిగినటువంటి పైపొర కొట్టుకుపోకుండా అలాగే భూమిలో ఉంచడానికి కూడా ఈ PMDS ఉపయోగపడుతుంది. దాని తర్వాత రబీ కంటే ముందర టైం దొరికినట్లయితే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ RDS, అదే PMDS గింజల్ని RDSగా వాడుకుంటాము. రబీ డ్రై సోయింగ్ అని అంటాము. ఖరీఫ్కి రబీకి గ్యాప్ ఉన్నట్లయితే దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత రబీ అయిపోయిన తర్వాత కూడా భూమిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎండకు సోకనివ్వకుండా పూర్తిగా కప్పి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ దీంట్లో. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం కొత్తగా చేపట్టున్నట్లయితే చుట్టూ మనకు రసాయన ఎరువులు వాడే పొలం ఉన్నట్లయితే కొద్దిగా బఫరింగ్ జోన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బఫరింగ్ జోన్ అంటే కెమికల్స్ వేసే పొలాల్లోంచి మన పొలాల్లోకి నీరు కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా మన పొలాల్లో సోకే అవకాశం ఉంటుంది. కొద్దిగా బఫరింగ్ జోన్ ఏర్పాటు చేసుకోగలిగితే ప్రకృతి వ్యవసాయంలో చేసేటువంటి పంటకు ఎటువంటి అడ్డంకి లేకుండా కూడా ఉంటుంది. నీటి సౌకర్యం బాగా ఉన్నట్లయితే ఎత్తుకు తగినట్లుగా, ఎగ్జాంపుల్గా కింద ఆకుకూరలు, దానిపైన ఇంకొద్దిగా ఎత్తుగా ఉండేటువంటి కూరగాయలు, దానిపైన ఏమన్నా జొన్న, మొక్కజొన్న లాంటివి, దానిపైన కొబ్బరి, కొక్కో లాంటి పంటను, ఇలా ఏదైనా 3-4 పంటలను ఒకే సమయంలో ఒక భూమిలో వాడుకున్నట్లయితే అధిక లాభాలు సాధించవచ్చు. వీటితో పాటు పాడి పంటలు,
1 లేదా 2 ఆవులు లేకుంటే ఏదైనా పాడి ఖచ్చితంగా మనకు మన పొలంలో ఉండాలి. ఇలా 1 లేదా 2 ఆవులు ఉండడం వల్ల మినిమం ఒక 10 నుంచి 15 ఎకరాలకు కావాల్సినటువంటి జీవామృతంతో పాటు ఇతరత్ర ఏవైనా కూడా మనము వీటి నుంచి సాధించుకోవచ్చు. ఈ రోగాలు పురుగులకు ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా నీమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం మరియు వావిలా కషాయం లాంటివి ఉపయోగించుకొని పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు. పుల్లటి మజ్జిగ కానీ లేకుంటే ఆవు మూత్రం కానీ ఇలాంటివి వాడి ఏదైనా రోగం వస్తే వాటిని తగ్గించుకోవచ్చు. సాధారణ వ్యవసాయం చేసే పద్ధతుల్లో రోగం వచ్చిన తర్వాత మనము కెమికల్స్ కొడతాము. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రోగం రాకముందుకే దీన్ని స్ప్రే చేసుకుంటే రోగం రాకుండా చేసుకోవచ్చు. ఇలాగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మన నేలల్లో తగ్గినటువంటి పోషకాలను మరియు నేలల్లో తగ్గినటువంటి సేంద్రియ కర్బనంను పునరుద్ధరించుకొని అధిక లాభాలు సాధించుకోవచ్చు. అయితే మొదటి 1-2 సంవత్సరాలు మనకు దిగుబడి తక్కువగా వచ్చినప్పటికీను దాని తర్వాత ఖర్చుకి తగినటువంటి ఆదాయం ఖచ్చితంగా వస్తుందని ఈ రైతుల యొక్క అనుభవాలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వరి సాగులో నేరుగా విత్తే విధానాలు రైతులు ఆదరణ పొందుతున్నాయి. సీడ్ డ్రిల్, డ్రమ్ సీడర్ ఇలా రైతులు తమ వెసులుబాటును బట్టి వరిని నేరుగా విత్తుతూ సాగునీటి ఆదాతో పాటు కూలీల కొరత, విత్తన ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఇదే క్రమంలో గోదావరి జిల్లాల రైతులు డ్రమ్ సీడర్తో వరి సాగు చేసి వరితో పాటే PMDS చల్లుతూ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, బిక్కవోలు మండలాల్లో ఈ విధానాన్ని గత ఏడాది రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టగా అక్కడి నుంచి మంచి ఫలితాలు రావడంతో ఏలూరు జిల్లాలోనూ తొలిసారిగా ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అనపర్తి బిక్కవోలు మండలంలో ఈ తొలకరికి మొన్న రబీకి కూడా 100 ఎకరాలు డ్రమ్ సీడ్తో లాగి ఉన్నాం. ఇది రైతుల్లో ఎక్కువ స్పందన కనపడింది. ఎందుకంటే ఇది లైన్ సోయింగ్ టైప్లో వచ్చి పెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా గాలి వెలుతురు వెళ్ళి పురుగులు తెగుళ్ళు రాకుండా ఎక్కువ హీల్డింగ్ రావడానికి దోహదపడింది ఈ డ్రమ్ సీడర్ విధానం. డ్రమ్ సీడర్ విధానం ఇంతకు ముందే ఉందండి, కానీ అది 20 సెంటీమీటర్లలో పడి దగ్గరగా ఉండి పొడుగ్గా ఎదిగిపోవడం తప్ప దాని ప్రయోజనం కనపడలేదు. మా DPM తాతారావు గారు కోయంబత్తూరు నుంచి 25 సెంటీమీటర్లు వచ్చేలాగా తయారు చేయించి దీన్ని తేవడం వల్ల ఖాళీ ఎక్కువ వచ్చి దుబ్బు శాతం ఎక్కువ పెరగడం వల్ల ఎక్కువ హీల్డింగ్ వస్తుంది, ఎక్కువ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో పవర్ వీడర్ తిప్పడం ద్వారా వేరు తెగి ఎక్కువ పిలకలు అనేవి రావడం జరుగుతుంది. కలుపు మందుకు వెళ్లకుండా కలుపుని నిరోధించడం జరుగుతుంది. ఈ 5 ఎకరాల ప్యాడీలో కూడా 1:1 అంటే మన డ్రమ్ సీడర్ తోటి వేయడం జరుగుతుంది. మేము ఇదంతా కూడా ఒక 5 రకాల పప్పు ధాన్యాలు కూడా జింపేయడం జరుగుతుంది. ఈ పప్పు ధాన్యాలన్నీ కూడా 25 రోజులకి అది ఆ యంత్రకయ్యే నీళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు బయోమాస్ అవుతుంది. మనకి దమ్ములో ఏం చేసామంటే మొదటగా ఘనజీవామృతం 70 కేజీలు, 30 కేజీలు బయోసారు, 2 లీటర్ల పంచగవ్య, 2 లీటర్ల చేప బెల్లం ద్రావణం, 1 లీటర్ వచ్చి కోడిగుడ్డు రసం ద్రావణం, అవన్నీ కూడా ఆ 100 కేజీల ఎరువులో కలిపింది 400 కేజీలు. అంటే 2 దపాలుగా ఇప్పుడు దమ్ములు 200 కేజీలు వేయడం జరిగిందండి. ఇందులో ఇప్పుడు ఇంకో 200 కేజీలు మాన్యువల్ లీటర్ పెట్టి చేసేటప్పుడు 25 రోజుల్లో 40 రోజుల్లో కూడా వేయడం జరుగుతుందండి. మనం నాట్లు వేస్తాం, పిలకలు చేస్తాయి, నేను 40 పిలకలు చేసి రన్ను అంటారు, కానీ 40 పిలకలు 20 పిలకలేనండి మనకి అంకెలు వచ్చేది. కానీ దీనివల్ల ఈ డ్రమ్ సీడర్ వల్ల ఈ రకంగా మాన్యువల్ వేటర్ పెట్టి 2 సార్లు కూడా వేడింగ్ చేసిన తర్వాత ప్రతి పిలక తల్లికరతో పాటుగా పిల్లకర కూడా ఒకేసారి వెన్ను బయటకు వచ్చి చక్కని దిగుబడి, ఎందుకంటే చీడపీడలు రావు. గతంలో డ్రమ్ సీడర్లో రంధ్రాల మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉంటే ప్రస్తుతం దాన్ని 25 సెంటీమీటర్లు ఉండేలా రూపొందించారు. దీంతో మొక్కల మధ్య ఎడం పెరిగి గాలి వెలుతురు ధారాళంగా తగిలేందుకు అవకాశం ఉంటుందని ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. సాగుకు భూమిని సిద్ధం చేసిన తర్వాత వరి విత్తనాలు చల్లే ముందుగా 5 రకాల పప్పుజాతి విత్తనాలను పొలంలో చల్లి ఆ తర్వాత వాటిపై డ్రమ్ సీడర్తో వరి విత్తనాలను వేస్తున్నారు. ఈ విధానంలో విత్తనాల మధ్య దూరం ఉండటంతో పచ్చి రొట్ట విత్తనాలు వేయటానికి అలానే పవర్ వీడర్తో తిప్పడానికి అనుకూలంగా ఉందని, దీంతో కలుపు నివారణ సాధ్యమవుతుందంటూ అధికారులు చెబుతున్నారు. గోదావరి మోడల్ అనేటువంటిది వరి వ్యవసాయంలో ఒక కొత్త పద్ధతిని తీసుకురావడం జరిగింది మన RYSS ద్వారా. మరి ఈ విధానంలో మనం వరి సాగులో సార్వాదాల్వా వేసుకునేటువంటి 2 పంటలు తీసుకునే విధానంలో మొత్తంగా 6 పంటల్ని మనం తీసుకునేటట్టు మరి డిజైన్ చేయడం జరిగింది. దీనిలో 12 నెలలు కూడా పచ్చని పంటలతోటి భూమిని ఏ విధంగా మనం ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ మోడల్ని తీసుకురావడం జరిగింది. దీనిలో PMDS పంటను తీసుకోవచ్చు, అలాగే RDS పంటను కూడా తీసుకోవచ్చు. ఈ 2 పంటలు తీసుకోవడమే కాకుండా ఖరీఫ్, రబీ ఈ 2 వరి పంటల్లో కూడా
ఇంటిగ్రేటెడ్ పిఎండిఎస్ అనే విధానం, అంటే వరి విత్తనాలతో పాటే పల్స్ జాతికి సంబంధించినటువంటి పిఎండిఎస్ విత్తనాలని మనం చల్లుకున్నట్లయితే దానిలో కూడా మనం పిఎండిఎస్ని పెంచి, అంటే ఒకసారి ఖరీఫ్ పంటకు ముందు పిఎండిఎస్, ఖరీఫ్ పంటలో పిఎండిఎస్, రబీ పంటకు ముందు ఆర్డిఎస్ పిఎండిఎస్, మళ్ళీ రబీ పంటలో పిఎండిఎస్, అంటే 4 సార్లు ఈ పచ్చిరొట్ట పైర్లను పెంచడం వల్ల భూమికి పచ్చిరొట్ట చేరడమే కాకుండా మంచి సేంద్రీయ కార్బను, మంచి న్యూట్రియంట్స్ పోషకాలు లభించడమే కాకుండా ప్రధానంగా మన టార్గెట్ అయినటువంటి కలుపును నివారించుకోవడం. పడిలు చేసుకున్న తర్వాత బల్ల లాక్కుని నేలనంతా కూడా లెవెల్ చేసుకోవాలి. ఈ లెవెల్ చేసుకున్న తర్వాత పప్పు జాతికి సంబంధించినటువంటి మినుములు, పెసలు, ఉలవలు, పిల్లి పెసర, అలాగే బొబ్బర్లు, ఈ 5 రకాలు 5 రెళ్ళు 10 కేజీల విత్తనాన్ని, వీటితో పాటుగా మనం ఏమైనా ఆకుకూరలు తీసుకున్నట్లయితే గోంగూర, తోటకూర కూడా పావు కిలో వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ముందుగానే డ్రమ్ సీడర్ లాగే ముందు ఈ లెవెల్ చేసినటువంటి ఈ భూమి మీద పిఎండిఎస్ విత్తనాలు చల్లేసుకోవాలి, బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డ్రమ్ సీడర్ తోటి, ఈ డ్రమ్ సీడర్ కూడా స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్. డ్రమ్ సీడర్లో 8 rows 4 డ్రమ్స్, రో టు రో 25 సెంటీమీటర్లు ఉండేటట్టు డ్రమ్ సీడర్లు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. మనకి ఆ డ్రమ్ సీడర్ ద్వారా 10 కేజీల విత్తనము 1 ఎకరానికి సరిపోతుందండి. 9 కేజీలు మనం డ్రమ్ ద్వారా లాగుతాము. 1 కేజీని ప్రత్యేకంగా నారు వేసుకుంటాం, నారుమడి. ఎందుకంటే ఎక్కడైనా మనకి గ్యాప్ ఫిల్లింగ్ వచ్చినప్పుడు ఆ నారును ఉపయోగించుకుంటాం. ఈ పిఎండిఎస్ విత్తనాలు చల్లిన తర్వాత డ్రమ్ సీడర్ తోటి మనము ఈ వరి విత్తనాలు వేసుకుని మనం డ్రమ్ సీడర్ లాక్కుంటాము. ఈ వరి విత్తనాలు, ఈ పిఎండిఎస్ విత్తనాలు కూడా మొలకలు స్టార్ట్ అవుతాయి. వారం రోజుల్లో నీరు పెట్టుకుని తీసేసినట్లయితే ఆ నీరుని చక్కగా వరి విత్తనాలు, ఈ పిఎండిఎస్ పల్సెస్ అన్నీ కూడా ఒక 25 రోజుల్ని ఆరుతడి పంట విధానంలో మనం కొనసాగించినట్లయితే, నీరు అవసరమైనప్పుడు పెట్టి తీసేసుకోవడం, ఆ నేల మీద ఉంచకుండా అలా చేసుకున్నట్లయితే 25 రోజుల్లో ఈ పల్స్ సంబంధించినటువంటి ఈ పప్పు జాతులన్నీ కూడా మొలుస్తాయి, కలుపును రానివ్వు. ఇది రోస్లో ఉన్నాయి కాబట్టి మనము పవర్ వీడర్ కానీ మాన్యువల్ వీడర్ కానీ 25 రోజుల నాడు వరుసల మధ్యలో తిప్పుకున్నట్లయితే ఈ బయోమాస్ అంతా కూడా భూమిలో కలిసి, అలాగే కుదుళ్ళు కూడా కదిలి చక్కని టిల్లర్స్ ఏర్పడి దిగుబడులు బాగా పెరుగుతాయి. లేదు ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చి వీడర్ తిప్పలేని పరిస్థితులు వస్తే 25 రోజుల నాడు నీరు పెట్టేసినట్టయితే, భూమికి నీరు పెట్టి నిల్వ ఉంచినట్లయితే ఈ పల్స్ క్రాప్లన్నీ కూడా సెన్సిటివ్ టు వాటర్ కాబట్టి అన్నీ కూడా చనిపోతాయి. బయోమాస్ అంతా కూడా కుళ్ళి భూమిలో కలుస్తుంది. ఒక్క వరి పంట మాత్రమే నేల మీద నిలుస్తుంది. డ్రమ్ సీడర్ ప్యాడీ సోయింగ్, అలాగే పిఎండిఎస్ ఇంటిగ్రేషను, నీరు వినియోగం తక్కువ అయ్యేలాగా, తర్వాత మనకి ఎక్కువగా కూలీ ఖర్చులు తగ్గించుకునేలాగా, తర్వాత మిగతా అంశాలు విత్తనం కానివ్వండి, తర్వాత ఇన్పుట్స్ కానీ అన్నీ తగ్గించుకునే విధానంలో ఇది ఒక మంచి ఇన్నోవేషను. గత సంవత్సరం మనం ఈస్ట్ గోదావరి ఈ జిల్లాలో 100 ఎకరాలు అది స్టార్ట్ చేశాము. 1 ఎకరాకి ఒక 10 కేజీల విత్తనం, తర్వాత ఒక 5 రకాల పప్పు దినుసులు విత్తనాలు చల్లటం వల్ల, అంటే 10 రకాల పప్పు దినుసులు వేయటం వల్ల వరి లైన్ సోయింగ్లో వస్తుంది. అలాగే 1x1. తర్వాత ఈ యొక్క పప్పు దినుసుల మొక్కలు కూడా కింద మనకి మల్చింగ్ లాగా వచ్చేస్తుంది, గ్రీన్ మల్చింగ్ కవర్ అవుతుంది. 30 రోజులు 35 రోజులు అయ్యాక దానికి మళ్ళీ నీరు పెట్టడం వల్ల ఇదంతా కూడా ఏదైతే పప్పు దినుసుల మొక్కలు బయోమాస్గా తయారవుతుంది, ఒక ఎరువులాగా. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ ఆర్గానిక్ కార్బన్ ఫిక్సేషన్ కానీ జరుగుతుంది. తర్వాత మళ్ళీ పంట కోసే ముందు ఒక 30 రోజుల ముందు మళ్ళీ ఈ నవధాన్యాలు చల్లుతాం. ఈ నవధాన్యాలు మాత్రం పంట కోచాక ఊడ్చాక కూడా అప్పుడు ఈ యొక్క దిగుబడిని కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ప్రీ రబీలో అది ఉపయోగపడుతుంది. మళ్ళీ రబీ క్రాప్ వస్తుంది. అంటే 4 దశల్లో ఈ యొక్క పిఎండిఎస్ పప్పు జాతి విత్తనాలు మనం ఒక 2 పంటల కాలంలో పెట్టడం వల్ల సంవత్సరం పొడిగితే ఈ వరి పంటలో కూడా క్రాప్ ఇంటిగ్రేషన్, బయోడైవర్సిటీ అనేది కనపడుతుంది. ఇదివరకు గోదావరి జిల్లాల్లో కేవలం వరి అంటే ఒక ఎక్కువ మొత్తంలో నీరు వినియోగించడం, నీరుంటేనే వరి అన్నట్టు ఉండేది. సో ఇలాంటప్పుడు ఈ అప్లాండ్స్ కానీ డ్రై ల్యాండ్స్లో కూడా ఇది ఒక మంచి విధానం. రైతు సాధికార సంస్థ ద్వారా చేపట్టిన ఈ ప్రయోగాత్మక సాగు తూర్పుగోదావరి జిల్లాలో విజయం సాధించగా, ఇప్పుడు ఏలూరు జిల్లాలోనూ గోదావరి మోడల్ను అధికారులు ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టేలా అధికారులు రూపకల్పన చేస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.